నిన్న నైట్ ఎమర్జెన్సీగా ఒక ఆవిడ కాల్ చేశారు. మేడం నాకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి అని హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. నిజంగా ఎగ్జామిన్ చేసినప్పుడు ట్రూ లేబర్ పెయిన్స్ కావు, అంటే ఆమె డెలివరీ పెయిన్స్ ఇంకా మొదలవ్వలేదని అర్థం. అసలు నిజానికి ట్రూ లేబర్ పెయిన్స్ అంటే నిజమైన కాన్పు నొప్పులు లేదా ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే చద్ది నొప్పులు అంటాం కదా, అసలు ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుందాం. ఒకవేళ ట్రూ లేబర్ పెయిన్స్ అంటే నిజమైన కాన్పు నొప్పులు మొదలయ్యాయి అనుకోండి, వాళ్ళకి పెయిన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అంటే టైం గడుస్తున్న కొద్దీ మాటికి వస్తుంటాయి పెయిన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరగంటకు ఒకసారి వస్తుంది అనుకోండి నొప్పి, టైం గడుస్తున్న కొద్దీ 20 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి అలా పెరుగుతూ ఉండొచ్చు. అలాగే ఈచ్ కాంట్రాక్షన్ అంటే ఒక్కొక్క పెయిన్ డ్యూరేషన్ అనేది పెరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు 10 సెకండ్లకే వస్తుంది అనుకోండి, తర్వాత 20 సెకండ్లు, తర్వాత 30 సెకండ్లు అలా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంటెన్సిటీ అంటే అది ఎంత తీవ్రంగా వస్తుంది నొప్పి అనేది, ఫస్ట్ కాస్త తక్కువగా నొప్పి ఉంటుంది, తర్వాత టైం గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత అనేది సివియారిటీ అనేది ఎక్కువగా నొప్పి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆ పెయిన్ అనేది జనరల్గా మనకు వెనక వైపు లైక్ నడుం భాగంలో మొదలయ్యి ముందు పొత్తి కడుపు వైపు వచ్చి ఆ తర్వాత నొప్పులు ఎక్కువైన తర్వాత పై తొడ భాగం కూడా పెయిన్స్ అనేవి పాకుతూ ఉంటాయి. అలాగే ఈ పెయిన్స్తో పాటుగా కొంచెం ఉమ్మునీరు కారిపోవడం కానీ లేకపోతే లైట్గా షో అంటాం, అంటే తెలుపు ఎరుపు కలిపినట్టుగా ఒక జిగురు పదార్థం అనేది వస్తుంటుంది. అలాగే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళ గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉంటుంది కదా సర్విక్స్, దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. కాస్త లెంత్ తగ్గుతూ ఉంటుంది, సాఫ్ట్గా అవుతుంటుంది, దారి తెరుచుకుంటూ ఉంటుంది. అయితే మరి చద్ది నొప్పులు ఎలా గుర్తుపట్టాలి? చద్ది నొప్పులు అయితే కనుక జనరల్గా నొప్పులు అనేవి అంత రెగ్యులర్ కాంట్రాక్షన్స్ ఉండవు, అంటే ఇర్రెగ్యులర్గా ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి గంటకో లేకపోతే 2 గంటలకో అలా ఉంటుంది. సివియారిటీ కూడా అంటే దాని తీవ్రత కూడా టైం గడుస్తున్న కొద్దీ పెద్దగా ఏం పెరగదు. కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ నొప్పి అనేది జనరల్గా పొత్తి కడుపులో అంటే లోవర్ అబ్డామిన్ పెయిన్ అనేది మొదలవుతుంటుంది. దాంతోపాటుగా నీరు కారిపోవడం కానీ లేకపోతే ఎరుపు తెలుపు కలిపిన షో లాంటి బ్లీడింగ్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. కాస్త రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది కదా, అప్పుడు అది చద్ది నొప్పులని అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి ఒకవేళ, అప్పుడు హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోండి. డాక్టర్ చెక్ చేసినప్పుడు గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉంటుంది కదా సర్వీక్స్, దాంట్లో కూడా చేంజెస్ ఏమీ ఉండవు, దారి క్లోజ్డ్గానే ఉంటుంది. సో ఇప్పుడు నిజం నొప్పులు ఏంటి లేదా చద్ది నొప్పులు ఏంటో తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇలాంటి డౌట్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉన్నాయనుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో టైమ్లీ డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకోండి అండ్ హెల్తీ బేబీకి డెలివరీ అయ్యేలా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.